వనపర్తి పట్టణంలో వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గౌరవ పెద్దలు మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా మేమందరం ఇక్కడ ఘనంగా పూలు అర్పించేసి ఘనంగా మేము శ్రద్ధాంజలి ఘటించున్నాం. ఈరోజు నాతో పాటు ఇక్కడ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కానీ పట్టణ పార్టీ అధ్యక్షులు కానీ మిగతా కౌన్సిలర్స్ కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమంలో పలుమార్లు జైలుకి ఉన్నాడు. గాంధీ గారితో పాటు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన భారతదేశానికి 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. దాంతో పాటు వనపర్తికి ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. 11th అక్టోబర్ 1959 వనపర్తి పట్టణానికి వచ్చి ఇక్కడ రాజా రామేశ్వరరావు గారు, ఆ రోజు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ రెడ్డి గారు లాంటి పెద్దలు నలుగురు ఇక్కడ వనపర్తి నియోజకవర్గానికి వనపర్తి పట్టణానికి వచ్చి దాదాపు 17 ఎకరాలు రాజా రామేశ్వరరావు గారు పాలిటెక్నిక్ భవనానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెక్నికల్ పాలిటెక్నిక్ చేసే విద్యార్థులందరికీ దృష్టిలో పెట్టుకుని 17 ఎకరాలతో పాటు ఆ బిల్డింగ్ కూడా ఆ రోజు వనపర్తి రాజులు ఆధీనం నుంచి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కార్యక్రమంలో ఇప్పుడు కూడా మన శిలాఫలకం మీద డేట్ ఉంటుంది. 11th అక్టోబర్ 1959 రోజు వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి వనపర్తికి కాంగ్రెస్ కుటుంబానికి జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మేము అందరికీ గర్వపడుతున్నాం.